కొందరికి జీలకర్ర బెల్లం పెట్టడం ముహూర్తం, కొందరికి పాణిగ్రహణం చేయడం ముహూర్తం, అలాగే కొందరికి తాళి కట్టడం ముహూర్తం. రామాయణంలో ఇక్కడ పాణిగ్రహణం చేయడమే ముహూర్త సమయం. పెళ్లి ముచ్చట్లు మాట్లాడడం దగ్గర నుంచి పిల్లను అప్పగించడం వరకు అన్ని శాస్త్రీయబద్ధంగా జరిగాయి. అవన్నీ డీటెయిల్ గా చెప్పాలంటే ఈ ఒక్క చిన్న వీడియో సరిపోదు. చాగంటి కోటేశ్వరరావు గారి సంపూర్ణ రామాయణం ప్లేలిస్ట్ వీడియో కింద అటాచ్ చేస్తాను. అందులో ప్రతిదీ డీటెయిల్ గా మెన్షన్ చేసి చెప్తారు. ఒక్కసారి గనక రామాయణం చదివితే పెళ్లిళ్ళు ఎలా చేయాలి, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరు మాట్లాడాలి, ఎవరెవరు ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు, ఎవరెవరికి ఏం విలువ ఇవ్వాలి, ఇదంతా క్లుప్తంగా మెన్షన్ చేసి ఉంటుంది. ఇక సీతారాముల పెళ్లితో పాటు లక్ష్మణుడికి ఊర్మిళకు, భరత శత్రుఘ్నులకి మాండవి శృతకీర్తులకు కూడా పెళ్లి జరిగిపోయినది. ఇక విశ్వామిత్రుని క్యారెక్టర్ ఇప్పటితో రామాయణంలో ముగిసిపోయినట్టే. ఇక విశ్వామిత్రుడు వచ్చిన కార్యం పూర్తయింది. విశ్వామిత్రుడు వచ్చినది రాముడిని చక్కదిద్దడానికి, సీతమ్మతో దాంపత్యంలో ఎలా నడుచుకోవాలో నేర్పించడానికి. అందుకే తాను ఎన్నో కథలు చెబుతూ భార్యతో ఎలా వ్యవహరించాలి, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ఇలాంటివన్నీ నేర్పుతూ వచ్చాడు. అలాగే లోక కళ్యాణమైన రావణ సంహారానికి కావలసిన విద్యలన్నీ రాముడికి నేర్పినాడు. ఇక మనకి విశ్వామిత్రుని పాత్ర రామాయణంలో పెద్దగా ఎక్కడా కనిపించదు. కొందరు చూడండి, వారి ప్రెజెన్స్ మన లైఫ్ లో చాలా కొంచెం పార్ట్ వరకే ఉంటుంది. అది 1 డేనే కానివ్వండి, ఏడాదే కానివ్వండి, 10 ఏళ్లే కానివ్వండి. కానీ వారి వల్ల నేర్చుకున్న పాఠాలు అవి మంచివే అవ్వనివ్వండి, చెడ్డవే అవ్వనివ్వండి, మనం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. దాని నుండి ఎంతగానో నేర్చుకుంటాం. అవి మన జీవితాన్ని వృద్ధిలోకి పొందడానికి ఎంతగానో సహాయం చేస్తుంది. అలాంటి వారు మీ లైఫ్ లో ఎవరున్నారో కింద కమెంట్ చేయండి.